అయితే ఫరో, హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకునీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించి. కాబట్టి ప్రజలందరూ ఎవరైనా కానీ పసికోన కనబడిందంటే తీసుకెళ్ళి పీక పిసకక్కర్లేదు అనమాట, నదిలో గిరగొట్టాడు. ఈ ఐగుప్తు నది అనేది ఇశ్రాయేలు జనాంగానికి మరణ సమానం. వారి యొక్క భవిష్యత్తుకు అది పులిస్టాప్ అనమాట. అంటే వారి యొక్క వంశము అక్కడితో ఆగిపోద్ది. వారి యొక్క జనులు, వారి బిడ్డలు అక్కడితో ఆగిపోతుంది. వాళ్ళకి భవిష్యత్తు అనేది లేదు. భవిష్యత్తు అంధకారంగా అయ్యేటట్లుగా ఈ నది అనేది అక్కడ ఉన్నది. నిజానికి నది దేనికి? జీవాన్ని ఇవ్వడానికి. నది దేనికి? ఆహ్లాదాన్ని ఇవ్వడానికి, సంతోషభరితులను చేయడానికి, విశ్రాంతిని ఇవ్వడానికి. కానీ ఇది వీళ్ళ యొక్క భవిష్యత్తును త్రుంచేస్తోంది. అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఒక బిడ్డని ఒక పెట్టిలో ఉంచి జమ్ములో ఉంచినారు. అప్పుడు ఆ బిడ్డని ఫరో యొక్క కుమార్తె స్నానం చేయడానికి వచ్చి చూసింది. ఆ పెట్టిని యువతలు తీసుకుని రమ్మంది. పిల్లోడు ఏడవడం చూసి ఈవిడ మనసు కరిగిపోయిందనమాట. అప్పుడు జరిగిన పరిణామాలను బట్టి ఆ బిడ్డను పెంచుకోవడానికి ఆమె డిసైడ్ అయింది. అప్పుడు అంది కదా, నీటి నుండి వీడిని తీశానని చెప్పి వానికి మోషే అని పేరు పెట్టింది. అదే నీటిలో నుండి జీవము ఉబికింది, మోషేకి ప్రాణం వచ్చింది. కాబట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, జీవం ఇవ్వాల్సినటువంటి ఈ నదులు, మనకి భవిష్యత్తుని ఇవ్వాల్సినటువంటి ఈ నదులు ఏమవుతున్నాయి? మానవుడి యొక్క కఠిన హృదయము వలన, మానవుడి యొక్క ఇష్టారాజ్యము వలన శాపగ్రస్తమై మన భవిష్యత్తును త్రుంచేస్తుంది. దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప మనకు ప్రాణం లేదు, జీవము లేదు.